కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు పాటుపడిన గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు కేటాయించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ కోరారు. గిరిజనుల సమస్యలపై కర్నూలులోని డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో గిరిజన బంజారా ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు గడిచినా గిరిజనులకు ఒక్క రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదని, వెంటనే పదవులు ఇవ్వాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో బంజారా కులస్తులు అధిక సంఖ్యలో ఉండి దాదాపు 40 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని కృషి చేశారని తెలిపారు. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లకు సబ్సిడీ రుణాలు ఇచ్చారని, అధిక సంఖ్యలో ఉన్న గిరిజన, లంబాడి, బంజారాల అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు ఇంతవరకు చేపట్టలేదన్నారు. ఎస్సీ, ఎస్టీల కంటే ఈ రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా బంజారా కులానికి చెందిన లంబాడీలు అత్యధిక శాతం ఉన్నారు. అయితే వీళ్ళు దాదాపు 40 కాన్స్టిట్యున్సీలలో ఉంటూ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి అందరూ కూడా గెలిపించినప్పటికీ నేటికి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఒక రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు ఇవ్వకపోవడం, అలాగే బీసీ కార్పొరేషన్లకు సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరిగింది, ఇస్తున్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్కి సబ్సిడీ రుణాలు ఇస్తున్నారు. మరి అత్యంత వెనుకబడిన ఉన్నటువంటి ఈ గిరిజన, బంజారా, లంబాడీలు ఏమైనారనే సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగా చూసినట్టయితే కొన్ని చిన్న చిన్న విషయాలను తీసుకుంటే గిరిజనులపైన దాడులు జరుగుతున్నాయి. గిరిజనుల భూములను గతంలో లాక్కున్నవి ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. మరి రేషన్ కార్డుల విషయానికి వస్తే రేషన్ కార్డులు ట్రైబల్స్కు అతి త్వరగా ఇవ్వాలి. దాంట్లో గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఉపాధి కోసం ఏదైనా చిన్న కారు పాతది తీసుకొని ఉంటే కారు ఉంది కదా అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో మహిళలకు